హాయ్ దోస్తులు, అందరూ బాగున్నారా? వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. నేనైతే ఈరోజు మా అక్క దగ్గరికి వెళ్తున్నాను. ఎందుకంటే మా అన్నయ్య మ్యారేజ్ వస్తుంది కదా, పెళ్లి బట్టలు తీసుకోవడానికి అయితే వెళ్తున్నాము. ఇక్కడ మెట్పల్లిలో చూసినాం, ఏం నచ్చలేవు మాకు. అందుకే ఆర్మూర్ ఒకసారి వెళ్ళి చూద్దామని అయితే వెళ్తున్నాం. ఇట్లా నచ్చినా నచ్చకున్నా తీసుకోవడమే. ఇక మాకు తగ్గట్టు ఈరోజే బస్సెస్ అయితే బంద్ ఉన్నాయి, అందుకే ఆటో మాట్లాడుకొని అయితే వచ్చినాం. ఫస్ట్ అయితే ఆనంద్ షాపింగ్ మాల్లో చూద్దామని ఆనంద్ షాపింగ్ మాల్లోకి అయితే వచ్చేసినాం. లోపలికి రాగానే ఇక్కడ డైలీ వేర్ శారీస్ అయితే కనిపించినాయి, అందుకే కొంచెం చూద్దామని చూసినాం కానీ నచ్చలేవు. యాక్చువల్లీ మేము అందరికన్నా అఫీషియల్గా కనిపించాలని లెహంగా తీసుకుందామని అయితే వెళ్ళినాం. లెహంగా సేమ్ నచ్చట్లేవు. ఇక శారీ సెక్షన్కి అయితే వెళ్ళి శారీస్ చూస్తున్నాము. మన ఒక్కటన్నా నచ్చుతలేదు. ఈ శారీ కలర్ బాగుందని ఇట్లా పట్టుకొని చూసినా కానీ అది కూడా తీసుకోలేను. మనకేవి చూసినా నచ్చుతలేవు. ఏం చేద్దాం, ఇక పిల్లల కన్నా తీసుకుందామని పిల్లల సెక్షన్కి అయితే వెళ్ళినాం. ఇప్పుడు సమ్మర్ కదా, ఆ షూట్స్ వేస్తే పిల్లలు ఉంచుకుంటారో లేదో అని మళ్ళీ అవి అక్కడే పెట్టేసినాం. ఇక అప్పటికే 2 అవుతుంది, ఆకలి వేస్తుందని బయటకైతే వచ్చేసినాం. పక్కనే కావ్య మెస్ అయితే కనిపించింది. బిర్యానీ తిందామని అయితే లోపలికైతే వచ్చేసినాం. ఇద్దరం బిర్యానీ తిందామని వెళ్ళినాం కానీ అక్కడికి వెళ్ళినాక మా అక్క కర్రీస్ చూసి కలర్ఫుల్గా ఉన్నాయని రైస్ చెప్పుకుంది. నేనైతే బిర్యానీ చెప్పుకున్నా. ఈ ఎండలకు అసలు ఏం తిన్నా నోటికి టేస్టే అనిపిస్తలేదు. బిర్యానీ అయితే చూస్తే కలర్ఫుల్గా మంచిగా ఉంది కానీ తిని చూద్దాం ఎట్లుంటుందో. టేస్ట్ అయితే చాలా బాగుంది. నాకు బిర్యానీ టేస్ట్ చాలా బాగా నచ్చి మా అక్కకు కూడా ఒక ముద్ద తినిపించాను. అది కూడా చాలా బాగుంది అని చెప్పింది. నీకు తినిపించక చాలా డేస్ అవుతుంది కదా అని మా అక్క కూడా నాకైతే ఒక ముద్ద పెట్టింది. అక్క చెల్లెల బాండింగ్ అంటే అట్లుంటుంది మరి. ఇలా మా లంచ్ అయితే ఫినిష్ చేసేసుకున్నాం. ఇంకా మేము చాలా షాపింగ్ చేసాం. నెక్స్ట్ వీడియోలో అంతా చూసేద్దురు. బాయ్.